నీ కోపం నీ శత్రువు. అందుకే నీ ఇంట్లో ఉన్న సహచర్యం ఉంటుంది కదా, ఆమెను కోతిగా భావించుకో, ఆమెని ఇసిగించుకో, కోపం పుట్టేలాగా మాట్లాడుకో, నిష్ఠూర పెట్టకు. ఒక అంట, మీ నాన్నకి పిచ్చి, మీ అమ్మకి మిట్టు, మీ అక్క అలాంటిది, మీ అన్న ఇలాంటివాడు, మీ తమ్ముడు అలాంటివాడు, అనవసరంగా చేస్తున్నాను నిన్ను అని చెప్పి మాటలు ఇలా డైలాగులు కొడుతుంటే ఆమె మనసంతా పెరిగిపోయి బాధతో ఉండేదట. సాయంకాలం వచ్చేసరికి మేరీ ఏం కూర చేసావంటే గోంగూర పచ్చడి. అదేంటి గోంగూర పచ్చడి పెట్టావు అని అంటే అన్నది, నేను వండుదామని వెళ్తున్నాను, నువ్వు పలికిన మాటలు గుర్తొస్తున్నాయి. మీ నాన్నకి పిచ్చి, మీ అమ్మకి మెట్లు, మీ అక్క అలాంటిది, మా నా ఇంట్లో అందరం తిట్టిపోసుకున్నావు కదా, వండాలని కట్ చేసిన కూరగాయలు కూడా వండకాలు నేను పక్కన పడేసా, నా మనసు వెలుగొట్టేస్తున్నాడు. నిజమే కదా, ఇంట్లో వాళ్ళని విసిగించక నీ కోపం అంతా వారి మీద చూపిస్తే అనవసరంగా నువ్వే నష్టపోతున్నావు. దేవుడు చెప్పాడు, నీ భార్యను ప్రేమించున్నాడు, నీ బిడ్డలను ప్రేమించున్నాడు. అన్కంట్రోల్ యాంగర్ తో వెళ్ళారనుకోండి, ఇట్స్ గోయింగ్ టు డ్యామేజ్ యువర్